మద్య కుంభకోణం జరిగే విషయాల గురించి గానీ, ఇప్పుడు ఇబ్రహీపట్నంలో మద్యం అనేది ఏరులై పారుతుంది. కల్తీ మద్యం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పేసి గత ప్రభుత్వం కల్తీ మద్యం అని చెప్పారు. ఈ ప్రభుత్వం అసలు కల్తీ మద్యం వ్యాపారం చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు. ఇక్కడ రాష్ట్ర గ్రీవెన్సెల్ జనరల్ సెక్రటరీ వీరారెడ్డి గారు ఉన్నారు. వీరారెడ్డి గారు, ఇప్పుడు రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందని చెప్పేసి మీరు విమర్శిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, గత ప్రభుత్వంలో కల్తీ మద్య వ్యాపారం చేశారు. అసలు మేము కల్తీ మద్యం అనేది తయారు చేయము. అసలు మా కల్తీ మద్యం సంబంధం లేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? మీ టీవీకి నమస్కారం అండి. మద్యం కుంభకోణం అనే ఒక పేగ్ కేసు పెట్టి మా రాష్ట్ర నాయకులైనటువంటి మిథున్ రెడ్డి గారు లాంటి వాళ్ళని, కశిరెడ్డి గారు లాంటి వాళ్ళని, శివిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళని, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మటి ఉండే మెయిన్ నాయకులందరినీ అరెస్ట్ చేయడం అయింది. దాని మీద ఎవరు కేసు పెట్టారు, ఎవరు ఎక్కడ మద్యం కుంభకోణం జరిగింది ఏంటి అనేది ఒక్క లేదు. దాని మీద ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గారు కూడా ఏ విధమైన ఆధారం లేకుండా మీరు అరెస్ట్ చేశారని చెప్పి బెయిల్ ఇవ్వటం జరిగింది. కానీ ఈ రోజున మరి ఈ రాష్ట్రంలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ తరపున అమ్మారు. గవర్నమెంట్ షాపులు పెట్టారు, బెల్ట్ షాపులు ఖండించారు, షాపులు తగ్గించారు, అన్నీ జరిగింది. ఇవాళ పరిస్థితి ఏంటంటే ప్రైవేట్ వాళ్ళకి ఏలంపాట ద్వారా ఇచ్చేశారు. దాని తర్వాత యథాశేక్షంగా ఎక్కడ పడితే అక్కడ ఫ్యాక్టరీలు పెట్టేసి రాష్ట్రంలో 3 చోట్ల, అటు కుప్పంకెళ్ళి ఒక ఫ్యాక్టరీ, ఇటు శ్రీకాకుళంకెళ్ళి ఒకటి, ఇటు మధ్యలో నడిబొడ్ల అమరావతి ఏరియాలో పెట్టేసి 3 పెద్ద మరి స్పిరిట్తో మరి లిక్కర్ తయారు చేసే మాఫియాను పట్టుకోవడం. ఇదే ప్రభుత్వం పట్టుకుంది. మేమే చూపిలా, మేము అక్కడ జరుగుతుందని వైఎస్ఆర్ ప్రతిపక్ష నాయకులు ఎవరు చూపిలా. మళ్ళా కూటమి ప్రభుత్వంలో వాళ్ళ గొడవలు ముగ్గురు కదా, బీజేపీ, జనసేన, తెలుగుదేశం, వీళ్ళు ముగ్గురికి పొసక్క వాళ్ళలో వాళ్ళే పట్టించుకొని అది కుంభకోణాన్ని బయట పెట్టుకున్నారు. ఆ కుంభకోణాన్ని బయట పెట్టుకుంటే ఏమైంది, అది ఇప్పటికే సంవత్సరంన్నరలో 30,000 కోట్ల రూపాయలు సరుకుని వీళ్ళు దొంగతనంగా బ్లాక్లో ఎన్డీపీగా పారనవటం జరిగింది. అంటే ఏ విధమైన లైసెన్స్ లేకుండా, ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా అది ఎక్కడ కుప్పం నుంచి విజయనగరం ఇటు ఇబ్రహీంపట్నం వరకు కూడా సాగింది. అంటే దీని పరిస్థితి ఇది. ఎంతమంది ఆఫీసర్లు కానీ, రాజకీయ నాయకులు కానీ కన్సర్న్ లేకుండా ఇవాళ ఒక చిన్న గ్రామంలో చిన్నది జరిగితేనే మరి ఎమ్మటే పోలీసులు ఏమి జరగదని కూడా అరెస్ట్ చేస్తున్నారు. మరి ఇంత భారీ ఎత్తులో ఇంత అన్యాయంగా మరి ఈ విధమైన వ్యాపారం చేస్తుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ కుటుంబ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం తప్ప, మిథున్ రెడ్డి గారి మీద పెట్టినట్టు అక్రమ కేసులు తప్ప, వీళ్ళు ఇప్పటికైనా సరే కుంభకోణం వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారు, కూటమి నాయకులకి, తెలుగుదేశం నాయకులకు ఉందని మేము అంటున్నాం. కాదు, కూటమి నాయకులు కాదు, వాళ్ళు వేరే వాళ్ళు, పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు అని ఎవరిని అరెస్ట్ చేయకుండా, ఎవరిని చెప్పకుండా ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఆ సిఐని సస్పెండ్ చేసినాం, ఈ సిఐని సస్పెండ్ చేసినాం, ఆ ఎస్ఐని సస్పెండ్ చేసినాం, ఈ కానిస్టేబుల్ అంటే పిల్లి మీద బ్రహ్మాస్త్రం లాగా, పిసుకు మీద బ్రహ్మాస్త్రం అంటారే ఆ విధంగా వాడిని సస్పెండ్ చేసి ఈయన సస్పెండ్ చేసి అని చెప్పడం తప్ప మరి ఎవరిని అరెస్ట్ చేయరా? ఆగమేఘాల మీద ఈ స్కామ్లు ఎంతమంది ఉంటారంటే, ఈ ఫ్యాక్టరీలు ఎంతమందిని అడుగుతారు? మినిమం ఒక 1000 మంది లేని జరగదు కదా. 1000 మంది బాస్లో 100 మందిని ఉంటారుగా, 100 మందిని ఉండని అరెస్ట్ చేశారా? అదే లేని కుంభకోణాలని మెయిన్ నాయకుల్ని ఏంటి వాళ్ళ కుటుంబాల పరువు తీయటం కోసం మరి ఈ విధంగా చేశారు. ఇది చాలా కూటమి ప్రభుత్వ విఫలంలో 100%. వాళ్ళు చేసేది ఏమీ లేదు. మెడికల్ కాలేజీలు అన్నారు. నేను నర్సీపట్నంలో అసలు ఒక స్పీకర్ స్థానంలో ఉన్నాడు ఒక మాట అనేటప్పుడు వెనక ముందు ఆలోచించి ఒక బాధ్యత గల పదవిలో ఉన్నాడు మాట్లాడాలి. దానికి లైసెన్స్ లేదు, దానికి ఇది లేదు, వాడు ఏం కట్టలేదు. మరి వాళ్ళు 4 స్టేర్ల బిల్డింగులు, 5 స్టేర్ల బిల్డింగులు స్లాబులు వేసి ఆ నర్సీపట్నంలో బిల్డింగులు కనపడుతుంటే 04 అని జీవో కూడా ఇస్తే మరి ఇన్ని రకాల జరిగితే మరి వాళ్ళు ఎంత కుట్ర, ఎంత ఆ హోంమంత్రికి అయితే మరి అద్దు అబ్బులు నేను ఎస్సీ అనే ఒక తురుపు ముక్కను అడ్డం పెట్టుకొని ఆమె ఏం మాట్లాడుతుందో ఆమె లేదు, ఎట్టట్టు పుట్టోలు చూపించి వాళ్ళ మెడికల్ కాలేజీలు లేవంది. మరి వాళ్ళు ఏంటి మెడికల్ కాలేజీ చూపిస్తున్నారు కదా, మరి ఏం చేస్తున్నారు వీళ్ళు మెడికల్ కాలేజీ చూపిస్తుంటే? ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 14 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఎన్ని రోజులు ప్రభుత్వం చేసిన చంద్రబాబు నాయుడు నేను ఇది చేశాననే బ్రాండ్ లేదండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, రాజశేఖర రెడ్డి గారికి ఉంది, ఎన్టీ రామారావు గారికి ఉంది. ఎన్టీ రామారావు గారు నేను 2 కిలో బియ్యం 2 రూపాయలు తెచ్చానని బ్రాండ్ ఆయనకు ఉంది. కానీ 2 రూపాయల బియ్యం ఆయన తెస్తే 3 రూపాయలు అమ్మిన బ్రాండ్, 4 రూపాయలు అమ్మిన బ్రాండ్ చంద్రబాబుకు ఉంది.
అదేవిధంగా మళ్ళా రాజశేఖర రెడ్డి గారు వచ్చిండే ఆరోగ్యశ్రీ ప్రపంచంలోనే గొప్పగా ఆరోగ్యశ్రీ తెచ్చాడు. మరి వైద్య చేశాడు. ఆయన వైద్య కళాశాల తెచ్చాడు. ఇవన్నీ చేశాడు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు మనకు 160 కిలోమీటర్ల సీషోర్ ఉంటే 4 పోర్టులు తెచ్చాడు. 4 పోర్టులు తెచ్చాడు. 17 మెడికల్ కాలేజీలు ఇచ్చాడు. ఊరికొక సచివాలయం కట్టించాడు. ఊరికొక ఆర్బీకే కట్టించాడు. ఊరికొక క్లినిక్ కట్టించాడు. ఈ నాడు నేడు కింద స్కూళ్ళన్నీ అభివృద్ధి చేశాడు. ఇంత చేస్తే డిఎస్సి రాయించారు. ఎవరికి ఇచ్చారని ఎంతమందికి ఇచ్చారు ఉద్యోగాలు? ఎవడైనా ఎక్కడ జాయిన్ అయ్యింది? ఇప్పటికి పేపర్ల మీద నడుస్తుంది. ఇప్పటికి కూడా ఇదంతా బోగస్ మీద బోగస్ వ్యవహారం. ఒక స్కూల్ లేవు. స్కూళ్ళు ఇప్పుడు బోళ్ళని మూసేశారు. ఇంకా మూసేస్తారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. కూటమి ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిందంటానికి ఇంతకంటే జగన్మోహన్ రెడ్డి జనంలో పోవడానికి వీళ్ళకి భయం ఎందుకండి? అంటే జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఎంత భయపడుతున్నారు, ఎంత దడుచుకున్నారో మీరు అర్థం చేసుకోండి. ఈ కుంభకోణం అనేది వైఎస్ఆర్సీపీ నాయకుల మీద పెట్టిన కుంభకోణం ఒట్టి ఫేకు. కానీ నిజమైన కుంభకోణంలో ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. వాళ్ళంతా చంద్రబాబు నాయుడు బినామీలే, లోకేష్ బినామీలే. కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయరు. ఏదో తూతూ మంత్రంగా ఏదో చూపించేసి బయటికి పంపించేస్తారు. ఇది మాత్రం యథార్థం. ఇవాళ ఒక్కొక్క పల్లెటూళ్ళలో మీరు రాండి, మేము చూపిస్తాం. మా ఏమంటారు రండి. 500 మంది ఉన్న పంచాయతీ, ఎస్టీ పంచాయతీలో 10 బెల్ట్ షాపులు ఉన్నాయి మా మండలంలో. అంతకుముందు ఒక ఎస్టీ క్యాండిడేట్ ఎవరన్నా మాకు, ఎందుకంటే మాకు ఎస్టీలకి పెళ్లికైనా పబ్బానికైనా వాళ్ళకి ఒక మందు తాగడం అనేది ఒక ఆచారం. వాళ్ళ పెళ్లి కానీ చనిపోయినప్పుడు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళంతా కొనుక్కోలే, అంతా పేదోళ్ళు, కడు పేదోళ్ళు. వాళ్ళు ఏదో ఇంట్లో పెట్టుకొని కొద్దిగా తయారు చేసుకుంటేనే వాళ్ళ మీద ఎన్నో వందల కేసులు పెట్టి మా మండలంలో దాదాపు ఎన్ని కేసులు ఉండే చూసుకొని ఇంత పకడ్బందీగా మేము సారా అంటి కడతామని ఈ ఎక్సైజ్ అధికారులు కానీ, మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం కానీ, మరి ఇంతవరకు ఒక ఫ్యాక్టరీ మిషన్లతో సహా ఫ్యాక్టరీ దొరికితే ఇంతవరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు. ఎవడో తూతూ మంత్రం ఒకళ్ళని ఎక్కడ ఇద్దరిని అరెస్ట్ చేస్తాను కానీ అది కాదు. దీని వెనకమాలుండ ఇప్పుడు అసలు లేని కుంభకోణంలో వాడు ఈడుండని బడా నాయకులను అరెస్ట్ చేశారు. ఇవాళ మేము ఆరోపిస్తున్నాం. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అస్తం ఏమి లేదు దాంట్లో. అయినా కూడా ఆయన అరెస్ట్ చేయలేదు. కానీ ఇవాళ పబ్లిక్గా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు ఎక్కడ ఆధారాలు కానీ, లేదా కుంభకోణం స్కాములు చేసినట్టు ఎక్కడ లేదు. కానీ ఇప్పుడు పబ్లిక్గా ఒక ఫ్యాక్టరీ దొరికింది. దాని వెనకమాల లోకేష్ ఉన్నాడు. దాని వెనకమాల ఒక చంద్రబాబు ఉన్నాడు. దాని వెనకమాల పవన్ కళ్యాణ్ నేను ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు మాట్లాడలా అంటే ఆయనకు కూడా పార్ట్నర్షిప్ ఉంది దాంట్లో. వీళ్ళందరూ కొంత అరెస్ట్ చేయాల్సింది వాళ్ళ ముగ్గురిని నన్ను అడిగితే.